పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు ఈ నూతన ప్రార్థన మందిరంలో ధ్యానం చేసుకుందాం. సరైన సమయానికి ముగించుకుందాం. ఆ తదుపరి ఈ నూతన ప్రార్థన మందిరంలో మీ అందరికీ ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రార్థనలు కూడా చేయబడతాయి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, ఒక్కసారి మీరు గమనించండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాటలాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మమును నీవు దయచేసితివి. ఈ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ఈ 13వ వచనంలో లేవీలైనటువంటి సేవకులు చెప్పిన మాట ఇది. నెహెమ్యా గ్రంథం అనగానే అన్నీ నెహెమ్యా చెప్పిన మాటలు ఉండవు. ఎజ్రా గ్రంథం అనగానే అన్నీ ఎజ్రా చెప్పిన మాటలు ఉండవు. లేవీలైనటువంటి సేవకులు ఇలాగే నిలబడి ప్రజలను ఉద్దేశించి చెప్పినటువంటి ఒక మంచి మాట ఇది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 9వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకోనండి. ఈ లేవీలైన సేవకులు కూడా పితరుల యొక్క చరిత్రలన్నీ, పితరుల జీవితాల్లో దేవుడు చేసిన మేలులన్నీ, ఉపకారములన్నిటినీ ఎరిగి వారు ఈ ప్రజలకు బోధించినట్లుగా మనం చూస్తాం. అంటే ఐగుప్తు దేశంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, దేవుడు అలాంటి వారిని ఎలా విడిపించి సీనాయి పర్వతం దగ్గర తీసుకొని వచ్చారు. అక్కడి నుండి మరలా వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తున్నప్పుడు వారికి ఆటంకంగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని ఎలా 2 పాయలు చేశారు, బండ నుండి వారికి ఎలాంటి చక్కని నీళ్లునిచ్చారు, అలాగే ఆహారాన్ని కలగజేశారు, శత్రువుల్ని ఎలా దేవుడు దూరం చేసి ప్రజలు నడిపించారు, ఆయన ఎలా వెలుగునిచ్చారు, ఎలా నీడనిచ్చారు, అన్నీ ఇవే ఈ 9వ అధ్యాయములు అన్నీ వ్రాయబడి ఉంటాయి. ఈ 9వ అధ్యాయం అంతా తర్వాత మీరు చదువుకోరండి, బాగుంటుంది. ఈ మాటలలో ఇప్పుడు మనం చదువుకున్న ఈ 9వ వచనం పితరుల జీవితంలో సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారికి ఇచ్చినటువంటి విధులను, కట్టడలను, ధర్మములను ఈ భక్తులు, లేవీలైన సేవకులు ఈ ప్రజలకు బోధించారు. బాగా గమనించాలి. ఏమని బోధించారంటే, సీనాయి పర్వతం మీదికి మీరు దిగివచ్చారు, అక్కడ ప్రజలతో మీరు మాట్లాడారు. మాట్లాడటమే కాదు, నీతియుక్తమైనటువంటి విధులనిచ్చారు, సత్యమైన ఆజ్ఞలు ఇచ్చారు, మేలుకరములైన కట్టడలను ఇచ్చారు. చివరిలో వ్రాయబడిన మాట ఏమిటి?
ధర్మములను దయచేసేటివి, ధర్మములను దయచేసేటివి. ఇప్పుడు ఈ నూతన మందిర ఈ స్థలములో ఈరోజు ఈ మాట మీకు ఎందుకు బోధించబడుతుందంటే, 3 మాటలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే, లేకపోతే జ్ఞాపకాల్లో పెట్టుకుంటే మీకు పూర్తిగా ఒక అవగాహనకు వస్తుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులందరూ కొత్త నిబంధన సంఘానికి ఛాయగా నీడగా ఉంటారు. వారు ఐగుప్తు నుండి సీనాయి దగ్గరకు వచ్చారు. సీనాయి పర్వతం దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నారు. అక్కడి నుండి వారు కోరుకున్నటువంటి కనాను, పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారు అడుగుపెట్టారు. ఐగుప్తు నుండి సీనాయి, సీనాయి దగ్గర నుండి కానాను. చెప్పండి ఒకసారి నాతో పాటు. ఐగుప్తు నుండి సీనాయి, సీనాయి దగ్గర నుండి కానాను. ఈ సీనాయి పర్వతం చాలా ముఖ్యమైనది. ఈ సీనాయి పర్వతం అంటే మోషే 40 రాత్రింబగళ్ళు ఆ సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. అదే సీనాయి పర్వతం, దానికి మరొక పేరు హోరేబు అంటారు. హోరేబు సీనాయి 2 ఒకటేను. హోరేబు పర్వతం మీద మామ మందను మేపుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మండుచున్న పొదలో మోషేతో మాట్లాడింది అదే చోట. తర్వాత ఇశ్రాయేళ్ల ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్ళటానికి ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్తే, ఆ సీనాయి పర్వతం మీద దేవుడు ఒక మందిర నమూనాను చూపించారు. ఒక మందిర నమూనా. ఒక సీనాయి అంటే దేవుని సన్నిధి. ఇంకో చిన్న మాట చెప్తాను. ఈ సీనాయి పర్వతం దగ్గరకు తీసుకొని రావాలి ఐగుప్తు నుండి. ఈ పర్వతం మీద వారు నన్ను సేవిస్తారు అని చెప్పారు. ఈ పర్వతం మీద నన్ను వారు సేవిస్తారు. అక్షరార్థంగా మనం కొన్ని విషయాలు చదివితే, ఆ సీనాయి పర్వతం దగ్గరే మందిరం, ఆ సీనాయి పర్వతం దగ్గరే పరిశుద్ధులైనటువంటి సేవకులు సేవ చేశారు. ఆ సీనాయి పర్వతం దగ్గరే బలులు అర్పించబడి, ఆ సీనాయి పర్వతం దగ్గర ఆ మందిరంలోనికి దేవుడు దిగి వచ్చారు. ఆ సీనాయి పర్వతం దగ్గర నుండే తిన్నగా వారు కనాను దేశములో ప్రవేశించారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇందాక ఐగుప్తు నుండి సీనాయి, సీనాయి నుండి కానాను అని చెప్పారు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలి మీరు. ఐగుప్తు అంటే లోకం, సీనాయి అంటే మన ప్రార్థనా మందిరం, కానాను అంటే మనం ఉండబోయే నూతన యెరూషలేము. ఇప్పుడు 3 మాటలు చెప్పండి. లోకములో నుండి మందిరంలోనికి వచ్చాము, మందిరములో నుండి మనం నూతన యెరూషలేములోనికి వెళ్ళబోతున్నాము. అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా, సంతోషంగా. వారు ఐగుప్తు నుండి సీనాయికి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నారు. ఆ సీనాయి పర్వతం దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నారు. అక్కడ దేవుని స్తుతించారు, ఆరాధించారు. అసలు సేవా విధానాలు, భక్తి విధానాలు అన్నీ అక్కడే వారు నేర్చుకున్నారు. అక్కడి నుండి తిన్నగా వాళ్ళు కానాను చేరినట్లుగా ఆత్మ సంబంధంగా ఈ నూతన ప్రార్థన మందిరములో మీరు గమనించవలసిన విషయం, ప్రార్థనా మందిరాలు ఎందుకు కట్టబడుతున్నాయి? ఏమండి, ఈ రోజున ఇంత వైభవంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు ఇక్కడ రావటానికి, ఆరాధన చేసుకోవటానికి, స్తుతించుకోవటానికి ఎందుకు ఈ వసతులన్నీ ఈ విధంగా ఏర్పాటు చేయబడింది? ఈ స్థలములో మీరు నేర్చుకోవాల్సింది ఏమిటి, పాటించవలసింది ఏమిటి అనే సంగతి మీకు తెలియాలి. ప్రార్థనా మందిరాలు కట్టారు, ఆ యాత్రా స్థలంలాగా
మూసిపెట్టుకున్నారు అంటే కాదు మందిరాలు కట్టేది. ప్రపంచానికి ఏదో పెద్ద మందిరం కట్టామని చూపించుకోవటానికి కాదు. ఇదిగో ఈ మందిరములో నా దేవుడు ఈ చోట ఆయన దిగి వచ్చి ఆయన మీతో మాట్లాడి ఆయన మీకు నీతియుక్తమైనటువంటి ఆజ్ఞలు దయచేసి, కట్టడలు దయచేసి, ఏమని కొన్ని పద్ధతులు దయచేసి, కొన్ని ధర్మములను దయచేసి ఈ చోట మిమ్మల్ని అందరినీ ఒక మహిమ కలిగిన సంఘముగా మార్చి నూతన యెరూషలేములో ఆయన ఎదుట నిలబెట్టుకోబోతున్నారు. ఆయన ఎదుట నిలబెట్టుకోబోతున్నారు. ఆ రోజున సీనాయి దగ్గరికి దేవుడు దిగి వచ్చినట్లు, దేవుడు మాట్లాడినట్లు, దేవుడు కొన్ని ధర్మములను దయచేసినట్లు ఈ ప్రార్థనా మందిరములోనికి నేను ఒకే ఒక అంశం మీద ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. అది కొద్దిగా సమయమే నేను మాట్లాడతాను. పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి ఒక 4 మాటలు మీకు క్లుప్తంగా చెప్తాను. ఆయన దిగి వచ్చారు, ఆయన మాట్లాడతారు. మాట్లాడటమే కాదు, ఆఖరి మాటను నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ 13వ వచనంలో ఆఖరి మాటలు. 1, దేవుడు దిగి వచ్చారు, ఆయన మీతో మాట్లాడుతున్నారు. చివరి మాట, ఆయన మీకు ధర్మములను దయచేసెను. ఆయన ధర్మములను దయచేయును. ధర్మములను దయచేయును. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఈ చోటుకు దిగి వచ్చారని ఎంతమంది విశ్వసిస్తున్నారు? దేవుడు ప్రార్థనా మందిరం అంటే దేవుడు దిగి వచ్చే స్థలమే. ప్రార్థనా మందిరం అంటే దేవుడు మాట్లాడే స్థలం. ప్రార్థనా మందిరంలో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో మీరు పొందుతారు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనాలు మీరు అనుభవిస్తారు. ఇప్పటి వరకు నేను వివరించాను. సీనాయి అంటే ఒక మందిరమని, ఒక పరిశుద్ధ దేవుని సేవించుకునే స్థలమని. అక్కడ దేవుడు దిగి వస్తారు, మాట్లాడతారు, ధర్మములను దయచేస్తారని. లోకములో నుండి దేవుడు మిమ్ములను వాక్యము చేత ఆకర్షించి నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ ఈ స్థలానికి తీసుకొని వచ్చారు. ఈ స్థలములో ఆయన దిగి వచ్చి మాట్లాడుతూ ఆ మాటలలో ఆయన మీకు ధర్మములను దయచేయునుగాక. ధర్మము దయచేయునుగాక. ధర్మము దయచేయునుగాక. ఏమిటి ఈ ధర్మం అంటే? ఈ ధర్మమును ఆయన దయచేసి ఆ ధర్మము వలన ప్రజల్ని ఎలా ఆయన వెలిగిస్తాడు, ఎలా కాచుకుంటాడు. ఒక 2 మాటల ముందు వివరిస్తాను. 19వ కీర్తన అందరూ చూడండి. 19వ కీర్తన 8వ వచనములో ఏమని వ్రాయబడిందంటే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరచును. యెహోవా ఏర్పరిచినటువంటి ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగును దయచేయును. ధర్మాన్ని ఎందుకు దేవుడు దయచేశారు? ఆ ధర్మం అంటే ఏమిటో తెలుసుకొని ఆ ధర్మం వలన మీరు నడిపించబడితే మీకు కలిగే ఒక ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీ కన్నులకు నా దేవుడు వెలుగును దయచేయబోతూ ఉన్నారు. మీ కన్నులకు ఆయన వెలుగును దయచేయబోతున్నారు. మీ ఎదుట చీకటి అనేది ఉండద్దు. మీ కన్నులు వెలిగించబడతాయి. లోకమంతా చీకట్లో ఉంది. యోహాను వ్రాస్తాడు, చీకటిలో వెలుగు ప్రవేశించి సంచరిస్తుంది కానీ చీకటి దాన్ని అర్థం చేసుకోవటం లేదని.
చాలామంది ఏమండి కన్నులకు గుడ్డితనాన్ని కలగజేసుకొని మంచేదో చెడేదో పాపమేదో పవిత్రత ఏదో నీతి ఏదో దుర్నీతి ఏదో అర్థం చేసుకోలేని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళు వెలిగించబడాలి. దేహమంతా చెడిపోవటానికి చీకటమయం అవటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు చెప్పిన చక్కని ఉపదేశం. ఒక మనిషి కళ్ళు చెడిపోతే దేహమంతయు చీకటమయమవుతుంది. మరి కళ్ళు ఉన్నాయి కదా అని చెప్తే సరిపోదు. ఇప్పుడు లైట్లు మనకు వాహనాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఆఫ్ చేసి పెడతాం, లైట్ కనపడుతుంది, మనకి లైట్ కనపడుతుంది. లైట్ ఉందలే కనపడుతుంది, లైటే లేని చెప్పి చీకట్లో వెళ్తే కుదిరిద్దా? దాన్ని స్విచ్ చేయాలి నైట్ టైం, అప్పుడు ఆ లైట్లో నుంచి వెలుగు ప్రకాశం వస్తుంది. కళ్ళు ఉన్నాయి అని చెప్పుకోవటం కాదు. ఆ కళ్ళు ఏమండి సమస్తాన్ని చూడాలి, స్పష్టముగా చూడాలి, పాపాన్ని పాపంగా గుర్తించాలి, పవిత్రతను పవిత్రతగా గుర్తించాలి, మంచిని మంచిగా గుర్తించాలి, చెడుని చెడుగా గుర్తించాలి. సాతాను ఏం చేస్తారంటే ఆత్మీయులైనటువంటి వారి యొక్క కన్నులకు ఏదో ఒక ముసుగు వేసి గుడ్డితనాన్ని కలగజేస్తాడు. ఈ స్థలములో నా దేవుడు దిగివచ్చి మీతో మాట్లాడుతూ మీకు ధర్మమును ఎందుకు దయచేస్తున్నారంటే ఆ ధర్మము వలన మీ కన్నులకు వెలుగు కలుగునగాక, వెలుగు కలుగునగాక. మీ దేహమంతయు వెలుగుమయముగా మార్చబడబోతుంది. మీ కుటుంబాలన్నీ కూడా వెలుగుమయముగా మార్చబడబోతున్నాయి. రాబోయే రోజుల మీ మార్గములన్నిటి మీద నా దేవుని వెలుగు ఉండునుగాక. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీ కన్నులకు వెలుగును కలగజేయు ధర్మము. ఇంకొకసారి, మీ కన్నులకు వెలుగును కలగజేయు ధర్మం. ఈ నూతన ప్రార్థన మందిరములోనికి ప్రారంభములోనే దిగి వచ్చాడు నా దేవుడు. ఆయనకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న మందిరం ఇది. బాగుంది, ఆరుబాటంగా అందరం వచ్చాము, వైభవంగా చక్కగా పాటలు, సాక్ష్యాలు, గ్రీటింగ్స్, సందేశాలు, ప్రార్థనలు అన్నీ బాగున్నాయి. ఇక మందిరములో రాబోయే రోజులు జరగవలసింది ఏమిటంటే ఈ స్థలములో నా దేవుడు ఉండి ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఈ స్థలములో ఆయన ధర్మమును మీకు దయచేయబోతున్నారు. ఆ ధర్మము వలన మీ కన్నులకు వెలుగు కలుగునగాక, వెలుగు కలుగునగాక. ఈ నూతన ప్రార్థన మందిరములోనే నా దేవుడు మిమ్ములను వెలిగించునుగాక. మీ దేహం అంతటిని ఆయన వెలుగుమయముగా మార్చునుగాక. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ధర్మము వలన కలిగే ఒక 2 విధములైనటువంటి ప్రయోజనాలు మీకు చెప్తున్నాను. తర్వాత ధర్మం 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 అంటే ఏమిటో కొంచెం మీకు చెప్తాను. ధర్మమును ఆచరించు వారిని ఏం చదువుతున్నారు మీరు? స్పష్టంగా చదవచ్చు కదా, లేదా నేను చెప్తాను కదా, నన్ను చెప్పలేరు కదా మీరు. అందుకే నేను చదువు నేను ఎక్కువ అంటే మీరు అంతా చదువుతూ ఉంటారు. నేనైతే ఆ భాగాన్ని చదివి ముగిస్తాను, మరలా ఎడిటింగ్ చేసుకోకుండా. ధర్మమును ఆచరించు వారికి ఏ కీడు సంభవింపదు. అయిపోయింది కదా. ధర్మమును ఆచరించు వారి కన్నులకు వెలుగు కలుగును. అయిపోయింది కదా. మాకు ఏ కీడు సంభవించటం లేదు అనేవారు ఎవరు చెప్తారు మీలో? జీవిత పయనములో ఏదో ఒక కీడు. పాత నిబంధనలు ఎంతో మందిని చూస్తాం, కీడు నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేశారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కీడు, చీడ బయలుదేరుతానే ఉంది, అపాయం సంభవిస్తానే ఉంది. ఈ కీడు అనే దానిలో ఎన్నో ఉంటాయి పర్యాయ పదాలు.
కొన్ని ప్రమాదాలు మనిషికి పొంచి ఉన్నాయి, కొన్ని అపాయాలు సంభవిస్తున్నాయి. ఈ కీడు కలగజేసేది సాతాను. ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో కూడా యేసు ప్రభు తన శిష్యులకు చెప్పిన మాట ఇదే, కీడు నుండి మమ్ములను తప్పించు అని ప్రార్థన చేసుకోనని చెప్పారు. కీడు నుండి తప్పించు అనే చోట దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించని ప్రార్థన చేసుకోమని చెప్పారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఈ చోటుకి నా దేవుడు ఎందుకు మిమ్మల్ని తీసుకొని వచ్చారు? మీ కన్నులను వెలిగించడానికి ఈ చోటుకి నా దేవుడు ఎందుకు తీసుకొని వచ్చారు? ఇప్పటి వరకు ఒకవేళ అనేకమైనటువంటి కీడులు గుండా వెళ్తున్నారేమో, ప్రమాదాల గుండా వెళ్తున్నారేమో. ఒక నిజమైనటువంటి ఒక సురక్షితమైనటువంటి జీవితం ఏమిటి తెలుసా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనములో వ్రాయబడింది, ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉండును, కీడు వచ్చునన్న భయము లేక వారు నెమ్మదిగా బ్రతుకుదురు. కీడు వచ్చునన్న భయము లేకుండా నా దేవుడు మిమ్మల్ని నెమ్మదిగా బ్రతికింపచేయునుగాక. సురక్షితముగా బ్రతుకుదురుగాక, 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 బ్రతుకుదురుగాక. దిగి వచ్చిన దేవుడు మిమ్మల్ని ఈ విధముగా ఆశీర్వదించునుగాక. కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇట్టి స్థితి గల వారు ధన్యులు అనండి గట్టిగా. ఇంకోసారి, ఎట్టి స్థితి? మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు, మా ఎద్దులు చాలా బరువులు మోయగలిగినవి, మా గొర్రె మేకలన్నీ 10,000 కొలది పిల్లల్ని కనే పరిస్థితుల్లోనే ఉన్నాయి. తర్వాత మా వీధులలో ఉరుకులెత్తుట కానీ చొరబడుట కానీ లేదు, వాటిలో శ్రమ కలిగిన వారి బాధ కానీ మూలుగులు కానీ లేవు. ఇట్టి స్థితి గలవారు కీడు వచ్చునన్న భయము లేకుండా నా దేవుడు ఒక్కొక్కరిని సురక్షితముగా రాబోయే రోజులు కాచుకొనుగాక. ఈ 2 చేతులు పైకి ఎత్తండి. దేవుడు దిగి వచ్చి నేనండి మాటలాడి మీకేం చేస్తున్నారు? ధర్మమును దయచేస్తున్నారు. ఇంకోసారి చెప్పండి, ధర్మమును దయచేస్తున్నారు. దిగి వచ్చారన్న వాళ్ళందరూ నమ్మండి. దిగి వచ్చారా దేవుడు ఇక్కడికి? నమ్ముతున్నారా? మీతో ప్రభువే మాట్లాడుతున్నారా? నమ్ముతున్నారా? ఆయన ధర్మమును దయచేస్తున్నారా మీకు? ఆ ధర్మం వలన ఇప్పుడేం కలుగుతుంది మీకు? ఈ 2 మాటలు నేను మీ మీద ఉచ్చరిస్తాను యేసు నామములో. ఇప్పుడు చేతుల పైకి ఎత్తండి. మీ కన్నులకు వెలుగు కలుగునుగాక, మీ కన్నుల ఎదుట వెలుగు ఉండునుగాక, మీ దేహమంతయు వెలుగుమయముగా మార్చబడునుగాక, మీ కుటుంబం అంతా కూడా వెలుగుమయముగా ఉండునుగాక. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లుగా మీరు అంతకంతకు వెలుగుమయమై వెలుగులో నడిపించబడి వెలుగు సంబంధులుగా మార్చబడుదురుగాక. కీడు వచ్చునన్న భయము లేక ఉరుకులెత్తక పరుగులెత్తక శ్రమ అనే మూలుగులు లేకుండా నా దేవుడు ఏ కీడు మీకు సంభవింపకుండా నా దేవుడు మీ ఒక్కొక్కరిని సురక్షితముగా కాపాడబడుదురుగాక. ఇంకొక్కసారి చప్పట్లు కొడుతూ సంతోషించండి గట్టిగా. ఆమేన్, 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 ఆమేన్. కలుగునుగాక మీ కన్నులకు వెలుగు, కీడు సంభవింపకుండా కాపాడబడుదురుగాక. దేవుడు
దయచేసిన ధర్మమును ఎవరు పాటిస్తారో, ఎవరు ఆచరిస్తారో, ఎవరు అనుసరిస్తారో వారికి కలిగే మేలులివి. మేలులు. ఇప్పుడు నేను కానీ మా కనులకు వెలుగు కావాలి అనే వాళ్ళని గట్టిగా హల్లెలూయా చెప్పండి అన్నాను అనుకోండి, అందరూ చెప్తారు. కీడు అనేది రాకుండా కాపాడబడాలని కోరుకునేవారు ఉంటారు. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, సీనాయి పర్వతం మీదికి దేవుడు దిగివచ్చి మాట్లాడి వారికి ధర్మమును దయచేశాను. అర్థమైందా? ధర్మమును దయచేశాను. మరి ఈ నూతన ప్రార్థన మందిరములోనికి దేవుడు దిగివచ్చి ఆయన మనతో మాట్లాడుతూ ఆయన ధర్మమును దయచేస్తున్నారు. ఇప్పుడు ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవాలి. ధర్మమును ఆచరించటం ఏమిటో తెలుసుకోవాలి. ధర్మాన్ని అనుసరించడం ఏమిటో తెలుసుకోవాలి. ధర్మానికి మరొక ప్రతిరూపం ఏమిటి అది తెలుసుకోవాలి. ఏం తెలుసుకోకుండా ఎడాపడా చప్పట్లు కొట్టి 4 సెల్ఫీలు దిగి 4 ఫోటోలు తీసుకున్నాను, చాలా బాగుంది మందిరం. కారు దిగ్గానే ఒక ఆయన కారు దిగటమే ఆలస్యం, సెల్ఫీ నూతన మందిరం ప్రార్థన కోసం అయిపోయింది బాబు, సెల్ఫీ. ఈ మధ్య ఈ సెల్ ఫోన్లు పిచ్చిలో పడి ఒక ఆమె కూరగాయలు కోసుకుంటూ అక్కడ బిడ్డ ఒక ఆమె ఉంది. బిడ్డ కూరగాయలు కోసుకుంటూ చెవు దగ్గరే పెట్టింది ఫోను. మాట్లాడుతూ పెద్ద ఫ్రిడ్జ్, అది కూరగాయల బుట్ట పెట్టకుండా ఫ్రిడ్జ్లో బందాడి బిడ్డను పెట్టి తలిపేసింది. ఆ వీడియో క్లిప్ కావాలంటే ఉంది. అలా అన్నానని మిమ్మల్ని ఏదో నేను కించపరచాలని కాదు, కానీ అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి. వచ్చిన ఉద్దేశం ఏమిటో, ప్రార్థనా మందిరం విలువ ఏమిటో, ప్రార్థనా మందిరంలో సేవకులు ఏమిటో, ప్రార్థనా మందిరంలో దేవుడు ఎలా దిగి వస్తారు, ఎలా మాట్లాడతారు, ఇక తర్వాత రోజుల్లో ఈ ప్రార్థనా మందిరంలో ఎలాంటి ధర్మాన్ని దయచేస్తాడు, ఏ ధర్మాన్ని మేము నేర్చుకోవాలి, ఏ ధర్మాన్ని మేము ఆచరించాలి, ధర్మం అంటే అసలు ఏమిటి అనే సంఘస్థులు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే ఆ ఆశీర్వాదాలు మీ జీవితంలో కలుగుతాయి, ఇటు భౌతికంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ. కొన్ని పర్యాయాలు చూడండి, తీర్పు తీర్చటానికి పిలాతు కూర్చొని యేసుప్రభుని ఎదురుగా నిలబెట్టి, యేసుప్రభు సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను, అందునిమిత్తమే పుట్టాను, సత్య సంబంధి అయినటువంటి ప్రతి వారు నా మాట వింటారని యేసుప్రభు చెప్తా ఉంటే పిలాతు విని అంటారు, సత్యమనగా ఏమిటి అన్నారు. సత్యమనగా ఏమిటంటే అసలు వాస్తవానికి ఒక న్యాయం తీర్చడానికి, సత్యం చెప్పటానికి కూర్చున్నటువంటి వ్యక్తికి సత్యం అంటే ఏమిటో తెలియలేదు. చూడండి, జడ్జిమెంట్ చేయటానికి కూర్చున్న జడ్జి గారు ఆయనకు తెలియలేదు అనుకోండి, ఆయన జడ్జి ఎలా అవుతారు? ప్రార్థనా మందిరంలో కూడా దేవుడు బోధిస్తున్నటువంటి ధర్మం ఏమిటో మీరు తెలుసుకోవాలి. పెద్ద మర్మాలు ఏం చెప్పను, సమయం ఉండదు కాబట్టి కొంచెమే చెప్తాను. ఒక 4 అనుభవాలు క్లుప్తంగా చెప్తాను. అది రాబోయే రోజులు మీ వ్యక్తిగత జీవితానికి, మీ కుటుంబ వ్యవస్థకు, ముఖ్యంగా సంఘ పాలనలో ప్రయోజనకరమైనటువంటి మాటలు. మీకా పుస్తకం 3వ అధ్యాయం
మొదటి వచనములో చివరి మాటలు మీరు చూడండి. నేను చదివించే ప్రతి చోట ధర్మమా, ధర్మమే, ధర్మమే, ధర్మమే అనే పదాలు ఉంటాయి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, న్యాయము ఎరిగి ఉండుట ధర్మం. ఇంకొక మాట చెప్తా, చాలా జాగ్రత్తగా. సామెతల గ్రంథములో 24వ వచనం, ఆ 24వ అధ్యాయములో 23వ వచనాన్ని లింక్ చేయండి. దీనికి దానికి ఒకసారి లింక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడేమని రాయబడింది? న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. ఇప్పుడు నన్ను చూడండి అందరూ. ఏది ధర్మము అనే ఆ మాటకు మరొక అర్థం ఏమిటంటే, న్యాయబద్ధముగా నడుచుకోవటం, న్యాయపరముగా నడుచుకోవటం. ఇక్కడేమని రాయబడింది? న్యాయము ఎరిగి ఉండుటయే ధర్మం. న్యాయము ఎరిగిన తర్వాత పక్షపాతం చూపటం అధర్మం. ఇప్పుడు అనండి, నేను చెప్పినట్టుగా ధర్మమా అధర్మమా? ఏమిటి అధర్మం? ఇది న్యాయము అని ఎరిగి, ఇది న్యాయము అని తెలుసుకొని అలాగూ చేయకపోవటం అధర్మం. న్యాయమును ఎరిగి అలాగున చేయుట ధర్మం. ఇక్కడ ఏమి నేర్పుతాడు నా దేవుడు? ప్రార్థనా మందిరానికి ఎందుకు దేవుడు తీసుకొని వస్తున్నారు మిమ్మల్ని? ఈ ప్రార్థనా మందిరంలో ఆయన మీకు ఇచ్చిన ధర్మం ఏమిటి? న్యాయాన్ని ఎరిగి అలాగున చెయ్యాలి మీరు. అప్పుడే మీరు ధర్మాన్ని ఆచరించిన వారు, ధర్మాన్ని పాటించిన వారు. ఇంకో మాట చెప్తున్నా, న్యాయము ఇది అని ఎరిగి పక్షపాతం చూపటం న్యాయం కాదు, పక్షపాతం. ఈ రోజుల్లో కుటుంబాలలో కలిగినట్లు, రాజకీయంలో కలిగినట్లు, ఏమండి, సంఘ పాలనలో కూడా విభేదాలకు, వివాదాలకు, ప్రార్థనా మందిరాలు మారటానికి గల కారణం ఏమిటంటే, న్యాయమును ఎరిగి అలాగున చేయకుండా పక్షపాతం చూపుతూ నడిపించబడుతున్నటువంటి కారణాన్ని బట్టే నేను అనకూడదు, మందిరాలు వ్యాపారపు ఇల్లులుగా మారిపోయినాయి, మందిరాలు కమర్షియల్గా మారిపోయినాయి. ఎందుకు? నా దేవుడు ఇక్కడ దిగి వస్తున్నారు. ఇక్కడ దిగి వచ్చిన నా దేవుడు భౌతిక సంబంధంగా మిమ్మల్ని ఆశీర్వదించడమే కాదు, భౌతికంగా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని మందిరంలో, వాస్తవమే అది. ఏమండి, అంతేకాదు, మోయబడిన గర్భాలతో ఉన్నారా? హన్నాలాగా గర్భాలు తెరవబడతాయి. మందిరంలో సమృద్ధి ఉంది, మందిరంలో మేలులు ఉన్నాయి, మందిరంలో కృపాక్షేమాలు ఉన్నాయి, మందిరంలో సంపూర్ణ సంతోషం ఉంది, మందిరంలో దేవుని యొక్క వెలుగు అన్నీ ఉన్నాయి, మంచిది. అదే సమయంలో ప్రార్థనా మందిరములో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికముగా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ధర్మమును నేర్చుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోవాలి మీరు. దేవుని వాక్యం సేవకుల నోట స్పష్టముగా మీ దగ్గరకు వస్తూ, ఇదిగో న్యాయమును ఎరిగి అలాగూ నడుచుకొనండి, పక్షపాతం చూపబాకండి
అని వాక్యం చెప్తున్నప్పుడు మీలో ఎంత మాత్రం పక్షపాతం అనేది కనబడిందంటే, మీ విశ్వాస జీవితంలో కానీ, ప్రేమలో కానీ, పరిశుద్ధుల్లో కానీ, ప్రార్థనా మందిరాల్లో కానీ ఎంత మాత్రం కూడా ఆ ప్రార్థనా మందిరాల్లోనికి దేవుడు దిగి రాలేరు, అక్కడ మాట్లాడలేరు, ఆయన ధర్మాన్ని బోధించలేరు. అప్పుడు మీ కనులకు వెలుగు ఉండదు, కీడు నుండి తప్పించబడే పరిస్థితులు ఉండవు. న్యాయమును ఎరిగి ఉండుటయే ధర్మం. ఇంకొక మాటలు చెప్పాను, న్యాయమును ఎరిగి పక్షపాతం చూపకుండా బ్రతుకుటయే ధర్మం. ధర్మం. యాకోబు ఎందుకు ఈ మాట చెప్పారో, మన మధ్యలో ఉన్న యాకోబు కాదు, పత్రికల్లో ఉన్న యాకోబు 2వ అధ్యాయములో ఒక మాట వివరించారు. నేను ఎవరినో ఉద్దేశించి కాదండి, సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నానండి, సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను, కొంచెం గ్రహించండి. ఇక్కడ 2వ అధ్యాయములో ఇద్దరు ప్రార్థనా మందిరానికి వచ్చారు. ఒక ఆయన ఎవరు? ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని, ఓదా రంగు అదేనా వస్త్రములు ధరించుకొని, ఉంగరం కూడా పెట్టుకున్నంట. ఉంగరం, నన్ను చూడండి, ఉంగరం పెట్టుకున్నారు. ఆయన వచ్చారు అడావుడిగా ప్రార్థనా మందిరానికి. ఇంకాసేపు తర్వాత మురికి బట్టలు వేసుకొని ఒక దరిద్రుడు వచ్చాడు. వినమ్మా, నన్ను చూడు, విను. ఓ దరిద్రుడు వచ్చాడు. ఇది మందిరం సంగతే యాకోబు చెప్పింది. ఈ ఊదా రంగు వస్త్రం ధరించుకొని, ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించుకొని, ఉంగరం పెట్టుకున్నటువంటి వ్యక్తినేమో, ఏమండి నేను చెప్తాగానండి, ఆయన్ని సన్మానించి ఆయన్నేమో పై స్థలములో కూర్చోబెట్టి ఆయనతో పాటు వెనక దరిద్రుడు వస్తున్నాడు, పేదోడు. అతను వస్తుంటే మురికి బట్టలు, అక్కడ 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 అక్కడే అక్కడ అక్కడ. యేసన్న గారు ఒక మాట చెప్పారు. ఒక ఆయనట ప్రార్థనా మందిరానికి వచ్చి, ఒక ప్రార్థనా మందిరంలో గొప్పోళ్ళు ఉన్న ప్రార్థనా మందిరానికి వచ్చి, మీ మందిరంలో నాకు సభ్యత్వం కావాలయ్యా అని అడిగారట. అక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే, కింద పైకి చూసి, బాబు వేరొక సంఘములో నీకు సభ్యత్వం కలిగేటట్లు మేము ప్రార్థన చేస్తామని చెప్పి పంపుతున్నారంట. వినండి బాగా, ఎందుకంటే పేదోడు, ఇంకా చెప్పండి, మురికి బట్టలు వేసుకున్నాడు, ఏమండి అలాంటి వ్యక్తి ఆ రోడ్డు మీదకి వెళ్ళగానే ఆ రోడ్డు మీద యేసు ప్రభు ఉన్నారట. యేసు ప్రభు అక్కడున్న రోడ్డు మీద, వందనాలు అబ్బాయి ఉన్నారట. ఏంటి ప్రభువా, ప్రైజ్లా నాయనా, ఏంటి మీరు రోడ్డు మీద ఉన్నారు, మీరు మందిరంలో ఉన్నారు అని వచ్చాను, మీరు ఇక్కడున్నారు ఏంటి ప్రభు అంటే, అప్పుడు యేసు ప్రభు చెప్పారంట ఆ వ్యక్తితో, ఎక్కడికి వెళ్ళావు? మందిరానికి వెళ్ళాను. ఏమడిగావు? నాకు సభ్యత్వం కావాలని అడిగాను. వాళ్ళు ఏమన్నారు? వేరొక సంఘంలో మీకు సభ్యత్వం కలిగేటట్లు ప్రార్థన చేస్తానని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు చెప్పారంట వీడితో, గత 25 సంవత్సరాల నుండి ఆ మందిరంలో నాకే సభ్యత్వం లేకపోతే ఆ మందిరంలో నీకెందుకురా సభ్యత్వం? ఏమర్థమైంది మీకు? విమర్శ కాదు, సబ్జెక్ట్ ఇది. ధర్మం అంటే ఏమిటో తెలియాలిగా మనకు. యేసన్న గారు విశ్వాసికి విలువేంటి చెప్పారు తెలుసా? తేడాలు. యేసన్న గారు విశ్వాసికి వ్యత్యాసాలు ఏం చెప్పారు తెలుసా? ఒక విశ్వాసి కుడి కన్ను అయితే ఒక విశ్వాసి ఎడమ కన్ను. ఈ 2 కళ్ళల్లో దేన్ని మీరు తీసివేస్తారు అంటే, నేను దేన్ని తీసివేస్తాను, దేన్ని తీసివేయగలుగుతాను? పేద ధనిక అనే భేదము లేకుండా
పక్షపాతం లేకుండా అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదండి, కలాం గారు మీకు తెలుసు కదా. ఆయన మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు, వేరుగా చెప్పట్ల సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. వేదిక పైకి వచ్చారు ఆయన, ఏమంటే ఒక 20 చైర్స్ వేశారు, 20 చైర్స్ వేశారు. పెద్ద 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 ఆఫీసర్లకు మొత్తం చైర్స్ వేశారు. ఈ కలాం గారికి మధ్యలో ఒకటి వేశారు. ఆ చైర్ వేరుగా అనుకోబాకడా, ఆ చైర్ కొంచెం విచిత్రంగా ఉంది, దానికి మరలా ఒక టవల్ వేశారు. ఆ కలాం గారు ఏం చేస్తారు తెలుసా? ఆ వీడియో క్లిప్ నేను చూసా. ఈ పెద్ద 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 ఆఫీసర్ల కంటే కూడా నేను అంత పోటుగా గొప్ప పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ అని చెప్పి ఆయన ఏం చేశారు తెలుసా? ఆ చైర్ని ప్రక్కగా నెట్టి పక్క చైర్లో కూర్చున్నాం. ఈ చిన్న చిన్న విషయాలలో కొన్ని చోట్ల వెలితి పడుతుంటారు. ఇది కుటుంబ వ్యవస్థలో ఉంటుంది. ఒక భర్త వచ్చి భార్య మీద కేసు పెట్టాడు. అన్నయ్య నా బంధువులు ఎవరైనా ఇంటికి వస్తేనేమో నా భార్య మోసే పట్టుకుంటుంది, ఈరోజు ఉండొచ్చు కదా అని. వాళ్ళ బంధువులు వస్తేనేమో నడుము పట్టుకుంటుంది, ఉండండి అని. తప్పు కదా అనడు. నాకేం తెలుసు ఈ మోసేలు, ఏం తెలుసు ఈ నడుములు, నాకేం తెలుసు? పెళ్లి పేరంటం లేని వాళ్ళం మేము. నాకేం అర్థం కావట్లేదు. మోసే పట్టుకుంటే ఏంటి, లేకపోతే నడుము పట్టుకుంటే ఏంటి, ఏదో ఒక విధంగా పట్టుకున్నారు కదా అంట నేను. ఆయన నన్ను అన్నాడు, మీకు తెలియదన్నా ఈ మోసే పట్టుకుంటేనంట ఈరోజు ఉండొచ్చు కదా అని కొంచెం అడుగేయగానే జారిపోయిందంట. ఆయన తరపున బంధువుల్ని ఇలా పట్టుకుంటారంట. అటు వెళ్తున్న వాళ్ళే ఈరోజు ఉండవాలి, వెళ్తాంలే అంటే ఉండొచ్చుగా అని పట్టుకుంటుందంట. ఉండొచ్చుగా అని పట్టుకోగానే జారిపోద్దట, వాళ్ళు వెళ్ళిపోతారట. వాళ్ళ బంధువులనేమో నడుము పట్టుకూడదంట. అంటే వెళ్తామన్నా చూశారా? దాన్ని భర్త గారు గుర్తుపట్టుకున్నారు. మీ వ్యక్తిగత జీవితంలో న్యాయమును ఎరిగి న్యాయ పద్ధతిగా నడిపించబడుదురుగాక. పక్షపాతం అనేది మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ కుటుంబ వ్యవస్థలో కానీ కలగకుండునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హోసన్నా మినిస్ట్రీ అనేది ఒక్క శరీరములో అవయముల వంటిది. ఒక్క శరీరములో అవయముల వలె ఉన్నారు సంఘ బిడ్డలంతా. ఏ అవయానికి ఉండే విలువ అవయానికి ఉంటుంది. ఒక అవయం గొప్పది, ఒక అవయము తీసివేయగలిగింది కాదు. సంఘమంతా కూడా ఏమండి వివాదాలు లేకుండా, విభేదాలు లేకుండా, కుల భేదాలు లేకుండా, ఏమండి బంధు ప్రీతి లేకుండా, లేకపోతే ఇంకేదో మేమంతా కొంచెం పొలిటికల్ వాళ్ళమని కాకుండా, లేకపోతే మేము పెద్ద ఆఫీసర్లమని కాకుండా, దరిద్రమని కాకుండా, ధనవంతులమని కాకుండా, ఒక్క శరీరములో సాటి అవయముల వలె సంఘమంతయు నడిపించబడునుగాక. ఈ ధర్మమును ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. చేతుల పైగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. పక్షపాతం అనేది జీవితంలో ప్రవేశించకుండా నడిపించబడటమే ఒక గొప్ప భక్తి. దాని వలన సంఘాలు చీలిపోతున్నాయి, సంస్థలు చీలిపోతున్నాయి. ఒక మందిరంలో 6 ఆరాధనలు జరుగుతున్నాయి, ఒక మందిరంలో 5 ఆరాధనలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఒక వర్గంలో వచ్చి ఒక ఆరాధన, ఇంకొక వర్గంలో వచ్చి ఇంకొక ఆరాధన, ఇంకొక వర్గంలో వచ్చి ఇంకొక ఆరాధన, ఇంకొక వర్గంలో వచ్చి ఇంకొక ఆరాధన. అది రైల్వే స్టేషన్. ఒక్కొక్క ట్రైన్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఎక్కటానికి. హోసన్నా మినిస్ట్రీ దర్శనము చేత స్థాపించబడిన మినిస్ట్రీ ఇది. కన్యలతో కట్టబడిన సంఘం ఇది. యేసన్న గారు తుది శ్వాస పోయేంత వరకు వారు కన్నీళ్లతో రేయింబగలు కట్టుకున్న సంస్థ ఇది. ఈ హోసన్నా మినిస్ట్రీస్లో నా దేవుడు మీకు ధర్మము బోధిస్తూ ఉన్నారు. ఆ ధర్మమే న్యాయపరముగా మీరు నడుచుకోవటం, ఆ ధర్మమే న్యాయమును ఎరిగి నడుచుకోవటం, ఆ ధర్మమే న్యాయమును ఎరిగి పక్షపాతం చూపకుండా నడుచుకోవటం. పక్షపాతం అనేది జీవితంలో ప్రవేశించిందంటే ధర్మం అనేది కోల్పోయామని అర్థం.
దీనికి ఒక వాక్యాన్ని మీరు లింక్ చేసుకోండి. మత్తయి సువార్త 23:23లో చెప్పారు, చాలా మంది అట ప్రధానమైన దాన్ని వదిలిపెట్టి అవసరం లేని దాన్ని ఏమో పట్టుకొని తిరుగుతున్నారు. నన్ను చూస్తారా? ఒక ఆయన ఇటు చూడండి, నన్ను చూడండి. త్రాగట్లా మీకు చూపిస్తున్నా. కాపీ వడే కడతారు కదా, దాన్ని ఏమంటారు? వడే కట్టేదాన్ని. సరే ఏదో వినండి. ఒక ఆయనట నాకు ఒక ఆయన తెలుసు, బట్టలు ఉతుకునేటప్పుడు కూడా బోతద్దం పెట్టి ఉతుకుతాడు. బట్టలు ఉతుక్కునేటప్పుడు కూడా బోతద్దం పెట్టుకుంటారు, ఎక్కడ మరక కనపడిద్దామని. మీకు అర్థమవుతుందా భాష? ఆ బట్టల మీద బోతద్దం పెడతారు వాష్రూమ్లో. బట్టల మీద మరక ఉన్నాడు, ఒంటి మీద మాత్రం అన్ని మరకలే. ఇప్పుడు నేను చెప్పాను 23 ఈ చోట వాళ్ళు ఎవరు తెలుసండి? దోమల్లో వడే కడుతున్నారు. ఒక్క దోమ కూడా రాకూడదు, ఒక్క దోమ కూడా రాకూడదు, జాగ్రత్త. ఒక్క దోమ కూడా అని దోమల్లో వడిగట్టి ఏకంగా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఒంటెళ్ళు మిరింగుతున్నారు. దోమ పెద్దదా, ఒంటె పెద్దదా? 23వ వచనంలో ఒక లాటి గుంపు వాళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళు? ధర్మశాస్త్రములో ప్రధానమైన దానిని వదిలిపెడుతున్నారు. ఏం వదిలిపెట్టారు? న్యాయాన్ని వదిలిపెడుతున్నారు, విశ్వాసాన్ని వదిలిపెడుతున్నారు, కనికరాన్ని వదిలిపెడుతున్నారు, అవసరం లేని వాటిని పట్టుకొని తిరుగుతున్నారు. అందుకే యేసు ప్రభు అంటారు, ధర్మశాస్త్రములో ప్రధానమైన దాన్ని మీరు విడిచిపెట్టి దేన్నో పట్టుకొని తిరగటం కాదు, మీరు అది మానుకొని ముందు ఇది చెయ్యండి. రాబోయే రోజులు న్యాయ పద్ధతిగా నా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. అందరు కుడి హస్తం పైకెత్తి చెప్పండి గట్టిగా, చేతులు పైకెత్తి. మీ వ్యక్తిగత జీవితంలో న్యాయము విషయములో పక్షపాతము చూపకుండా నడుచుకొందురుగాక. కుటుంబ వ్యవస్థలో పక్షపాతము లేకుండా నడిపించుకొందురుగాక. పిల్లలను పెంచుకునే విషయములో పక్షపాతము లేకుండా పెంచుకొందురుగాక. భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకునే విషయంలో పక్షపాతము లేకుండా గౌరవించుకొని నడిపించబడుదురుగాక. హోసన్న ప్రార్థన మందిరాలన్నిటిలో దేవుడు కోరుకున్నటువంటి ధర్మమును, న్యాయము విషయములో పక్షపాతము లేకుండా అందరి పక్షముగా దేవుడు న్యాయపరముగా నడిపించుదురుగాక. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనాన్ని యేసు ప్రభు ఒక మాట చెప్పారు. యేసుక్రీస్తు సస్సేడిగా సంచరిస్తున్న రోజుల్లో ఆయన ప్రతి సమాజ మందిరములోనికి వెళ్ళి ఆయన చక్కని ఉపదేశాలన్నీ బోధించి, అక్కడ ఎవరైనా అనారోగ్యముగా ఉంటే వారిని యేసుక్రీస్తు స్వస్థపరిచేవారు. ఓ సమాజ మందిరములో బాగా వినండి, 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు బాగు చేశారు. ఓ సమాజ మందిరములో గుడ్డివారి కన్నులు తెరిచారు. ఇంకో సమాజ మందిరములో మోగవారు మాట్లాడేటట్లు చేశారు. ఇదిగో ఈ స్థలములో ఒక ఊత చేయగలిగినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు బాగు చేశారు. అప్పుడు వీరందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటారు, విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని
ఎందుకు నువ్వు స్వస్థపరిచావు? వాళ్ళ ఆచారం ఏమిటంటే వాళ్ళకు దినం ముఖ్యం, అంటే విశ్రాంతి దినం ముఖ్యం. విశ్రాంతి దినమున పొయ్యి వెలిగించకూడదు, కట్లు ఏరుకోకూడదు, పని చేయకూడదు, ఈ పాటిస్తారు వాళ్ళు దినాన్ని, విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. కానీ విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్న యేసును పాటించడం లేదు. బాగా గుర్తించాలి మీరు. ఆదివారం ఆరాధనకి వెళ్ళారా? వెళ్ళాం. కూర్చున్నారా? కూర్చున్నాం. ఆరాధనలో పాల్గొన్నారా? పాల్గొన్నాం. మరి ఏం చెప్పారు పాస్టర్ గారు? ఒక ఆమె అంటారు, బైబిల్ చెప్పారు. బైబిల్ చెప్పక భగవద్గీత చెప్తారా? ఏం చెప్పారు? బైబిలే. చూశారా? సరే, వీళ్ళెవరంటే విశ్రాంతి దినాన్ని పాటిస్తారు నిష్టగా. కొంతమంది చూడండి, ఎన్ని పనులు ఉన్నా ఆదివారం మాత్రం మందిరానికి వెళ్తారు, అటెండ్ అవుతారు, ఆశ్రయించుకుంటారు. వాళ్ళు ఏం చెప్పేది మనకు అనవసరం. సమయం అయిపోయింది, 45 నిమిషాలు ఉన్నామా, వెళ్ళామా, కూర్చోమన్నారా, కూర్చున్నామా, లేవమన్నారా, లేచారా, చేతులు లోపమన్నారా, ఊపామా, కానుకల కొరకు సంచి తీసుకుని వచ్చారా, వేశామా, ముగించారా, వెళ్ళామా. ఇది ఆచార భక్తే కానీ అనుభవించే భక్తి కాదు. పౌలు గారు అంటారు, మీరు దినములను పాటిస్తున్నారేమిటి? ఆ విశ్రాంతి దినం యేసుక్రీస్తే కదా, ఆ పస్కా కూడా యేసుక్రీస్తే కదా, ఆ పర్ణశాలంతా యేసుక్రీస్తు కదా. వాటిని మీరు పక్కన పెట్టి దినాన్ని పాటిస్తున్నారు ఏమిటి? దినాన్ని ఆచరించడంగా ధర్మం. ఆ దినమున యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు. యేసయ్య అంటారు, విశ్రాంతి దినమునకు నేను ప్రభునై ఉన్నాను, నన్ను ఆచరించండి. మీరు ఏమిటి? యేసుక్రీస్తుని ఆచరించాల్సింది. విశ్రాంతి దినమున ఒక ఊచ చేయగలిగిన వ్యక్తిని బాగు చేశారు యేసయ్య. వాళ్ళు అంటారు, ఎందుకు బాగు చేశావు? ఎవరు బాగు చేయమన్నారు? మీకేమైనా తెక్క? విశ్రాంతి దినమున మీలో ఎవరి గొర్రెైనా, గాడిదైనా, ఎద్దైనా గుంటలో పడితే ఏం చేస్తారు? నెల్లూరు జిల్లా అంతా తిరిగి 20,000 రూపాయలు పెట్టుకున్నా మా ఎద్దు బావిలో పడింది, నీళ్ళలో మునుగుతుంది, తేలుతుంది, అయ్యి బాబోయ్ పని కొట్టకలాడుతుంది, వచ్చి ఒక సెల్ఫీ తీస్తారా అంటారా? హడావుడిగా బయటికి తీస్తారా? ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? యేసయ్య అంటారు, మీరు ఒక దినమును ఆచరిస్తున్నారు కానీ ఆ దినమున ప్రభువుని, ఆ దినమునకు నేను ప్రభువునై ఉన్నాన్న సంగతే, నా సంగతి పక్కన పెట్టి నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో, అసలు నేను చేసే పని ఏమిటో ఆ సంగతి పక్కన పెట్టారు. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడై ఉన్నాడు అని యేసయ్య అంటారు. మేలు చేయుట ధర్మమే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొక్కసారి నేను చెప్పిన మాట చెప్పండి, మేలు చేయుట ధర్మమే అని అందరు గట్టిగా చేతుల పైకే చెప్పాలి. ఇంకొక్కసారి, మేలు చేయుట ధర్మమే అనండి. మేలు చేయుట ధర్మమే. ఇందాకేం చెప్పాను? న్యాయమును ఎరిగి ఉండుటయే ధర్మం. పక్షపాతం చూపకుండా ఉండటమే ధర్మం. ఇదేమిటి? మేలు చేయుట ధర్మం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నిటిలో మాదిరి. తెగేసి ఒక్కసారి చెప్తున్నా వినండి. ప్రేమలో కానీ, పరిశుద్ధతలో కానీ, విశ్వాసంలో కానీ అన్నిట్లో యేసుక్రీస్తు మాదిరి. అన్నిట్లో యేసుక్రీస్తు మాదిరి. ప్రేమ అనేది యేసుక్రీస్తులో మనం నేర్చుకుంటాం. పరిశుద్ధత యేసుక్రీస్తులోనే, విశ్వాసం యేసుక్రీస్తులోనే, క్షమించేది విషయంలో యేసుక్రీస్తు మాదిరి, కనికరించే విషయాలు యేసుక్రీస్తు మనకు
మాదిరి. అదే సమయంలో మేలు చేసే విషయములో కూడా యేసుక్రీస్తు మనకు మాదిరి అయి ఉన్నారు. ఒక సేవకునిగా కోరుకుంటున్నాను, నిండు మనసుతో నేను ఆశిస్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే చెబుతున్నాను. ఈ ప్రార్థన మందిరములో ఉన్నటువంటి మీ అందరికీ నా దేవుడు మేలు చేయునగాక. ఈ నూతన ప్రార్థన మందిరములో మేలు చేయునగాక, మేలు చేయునగాక, మేలు చేయునగాక. మేలు చేయుట ధర్మమే, మేలును పొందుకోవటం ధర్మమే, 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 ధర్మమే. ఈ చోట నుండి మీరు నా యేసయ్య మేలుతో తిరిగి వెళ్ళబోతున్నారు, మేలుతో తృప్తి పొందబోతున్నారు. ప్రతి ఒక్కరికి నా దేవుడు మేలు చేస్తారు, ఇక్కడ మేలు చేస్తారు. అయితే యేసయ్య మేలు చేస్తారు కాదు ఇక్కడ, అక్కడ సబ్జెక్టు ఇటు చూడండి. మనకు ధర్మం ఏమిటంటే యేసయ్య ద్వారా మనం మేలు పొందుకొని మనము ఇతరులకి లేకపోతే జీవితంలో మేలు మాత్రమే చెయ్యాలి, మేలు మాత్రమే చెయ్యాలి. ఇది ధర్మం. మీ స్వరం ఎంత ఉందో ఒకసారి వింటారు. ఏది ధర్మం అనను గట్టిగా, ఇంకోసారి పురుషులను చెప్పండి. ఇప్పుడు చిన్నగా తట్టి చెప్పండి ఒక్కొక్కరు. మేలు చేయట ధర్మం అనండి. నాకు కాదు, ప్రక్కన ఇద్దరు చెప్పండి. వినపట్లేదా మీకేంటి ఈ బాక్సులు? ఇంకోసారి చెప్పండి. మేలు చేయట ధర్మం. ప్రక్కన ఎవరైనా పన్నోళ్ళు ఉన్నా అనండి, పర్లేదు. మేలు చేయుట ధర్మమే. మీరందరూ ఒకరికి ఒకరు మేలు చేసుకొందురుగాక, మేలు చేసుకొందురుగాక, మేలు చేయుదురుగాక. ఆమేన్. గాక అంటే అలాగున మీ జీవితంలో జరుగును. మేలు చేసి మేలు చేసి మేలు చేసి మేలు చేసి కొంతమంది విసిగిపోతారు. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మేలు చేయుటలో మీరు ఇంకొకసారి విసుగవద్దు. నన్ను చూడండి. మరి యేసయ్య కూడా మనకు మేలు చేసే విషయంలో విసిగిపోతే పరిస్థితి ఏమిటి? యేసయ్య జీవితం అంతా మేలు చేశారు. మంచి వారికే మేలు చేయటం కాదు, ఉపకారం చేసే వాళ్ళకి, అపకారం చేసే వాళ్ళకి యేసుక్రీస్తు ఉపకారిని వాక్యం చెప్తుంది. కీర్తనాకారుడు అంటారు, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, ఆయన అపకారి కాదు. మేలు చేసే విషయంలో విసిగిపోవద్దు. మరోసారి చెప్తున్నా, కుటుంబ వ్యవస్థ గురించి కూడా భర్తకు మేలు చేసి మేలు చేసి విసిగిపోయాను అనొద్దు. భార్యకు మేలు చేసి మేలు చేసి విసిగిపోయాను, కుటుంబానికి మేలు చేసి విసిగిపోయాను, ఎంత చేసినా కానీ ప్రతిఫలం ఉండలేదు అనుకోబాకండి. ఇంకొక వచనాలు కూడా మీరు నోట్ చేసుకోండి. గలతీ పత్రికలో వ్రాయబడింది 6వ అధ్యాయంలో 9-10 వచనాలు చూడండి. గలతీ పత్రిక, నేను చెప్తాను, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలలో ఇక్కడ ఏమని రాయబడింది? మనం మేలు చేస్తూ మేలు చేస్తూ మేలు చేస్తూ ఉంటే ఒక రోజున మనము ఆ మేలుకు తగినటువంటి పంటను కూర్చుకోబోతున్నాము. ఆ సంగతి తెలియాలి.
పౌలు గారు అంటారు పత్రికలో, మేలే చేయండి కానీ కీడు చేయొద్దని. మీ జీవిత పయనములో, విశ్వాస జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి ప్రతికూలతలు కూడా వెళ్తున్నప్పటికీ కుటుంబానికి మేలు చేయండి, సంఘానికి మేలు చేయాలి. మనం ఆ 10వ వచనంలో అదే వ్రాయబడింది. తగిన కాలమందు పంటను కూర్చుకుంటాం. 9వ వచనం, మేలు చేస్తూ ఉంటే తగిన కాలమందు పంటను కూర్చుకుంటాం. ఇదిగో నేను చెప్తున్నా వినండి. ఈ చోట స్థలం ఇచ్చినప్పుడు కూడా నేను వచ్చాను. ఏసన్న గారు ఉన్న రోజుల్లో ఈ స్థలం ఇచ్చినప్పుడు నేను వచ్చాను. ఈ స్థలం అప్పుడు ఒక నిర్మానుష్యంగా ఉంది. అర్థమైందా? అక్కడ చిన్న ప్రార్థనా మందిరం నిర్మించబడింది. అప్పుడు ఆరాధన ప్రారంభిస్తే 20 మంది రాలేదు ప్రారంభంలో. సేవకులు అప్పట్లో చిన్న రేకుల షెడ్లో ఉన్నారు, వసతులు లేవు. ఆ రోజు నుంచి కూడా కనిపెట్టుకుంటూ చాలా మంది వచ్చారు. నెల్లూరుకి చాలా దూరంగా ఉంది స్థలం అన్నవారు ఉన్నారు. ఆరంభించారులే, ఒక నది పక్కన ఉంటుందో కొట్టుకుపోయిద్దో అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా ఆ రోజు నుండి పంపబడినటువంటి సేవకులు ఇరుకుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, ఇందాక చెప్పారు కదా దైవ సేవకులు ఏసన్న గారు మరీ బ్రతిమలాడి పంపించారు ఇక్కడికి, ఈ ప్రాంతంలో జాగ్రత్తగా సేవ చేయండి అని. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విశ్వాస గృహానికి మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులకు మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, సంఘానికి మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, హోసన్న మినిస్ట్రీస్కి మేలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరి ప్రార్థన, అందరి యొక్క మేలులు, సహకారాలు, ఇదిగో తగిన కాలం వచ్చింది. ఈ రోజున ఈ పంటను మనమంతా కూర్చుకున్నాము. ఈ వైభవం దీనికి కారణం ఇదే. కొట్టేది ఏదో గట్టిగా కొట్టండి మరలా, ఎందుకు? యేసుక్రీస్తు నామములో మీరందరూ మేలు చేయుదురుగాక. ఇదే ధర్మం, మేలు చేయటమే ధర్మం. విసిగిపోయాను, ఇక నా వల్ల కాలేదు, తలకాయ బ్రద్దలైపోయింది, హృదయం చీలిపోయింది, ఓపిక నశించిపోయింది అని కానీ మనం అంటే, యేసయ్య కూడా అంటారు, నీ విషయంలో సెలవు మోయటానికి నాకు కూడా ఇబ్బంది అయిందని ఆయన మోసే సెలవును ప్రక్కన పెట్టారనుకో, మరలా మనమంతా ప్రపంచ ధర్మములోనికి వెళ్తాం. పౌలు గారు అంటారు, మునుపు మీరు ప్రపంచ ధర్మములో ఉన్నారు, దేవుడు ప్రేమించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అందుకని తుది శ్వాస పోయేంత వరకు యేసుక్రీస్తు వలె, తుది శ్వాస పోయేంత వరకు దావీదు కూడా అపకారం చేస్తున్న వ్యక్తులకి ఉపకారం చేసి మేలు చేసినట్లుగా దేవుని ధర్మమును మీరు ఆచరించుదురుగాక, మీరు మేలు చేయుదురుగాక. ఇంకొక మాట చెప్తాను, కొద్ది మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం ముగించుకుందాం. చిన్న మాటలు చెప్తాను. 28వ వచనం కొంచెం సంఘానికి సంబంధించిన మాటలే, ఒక 3 మాటలు మీకు వివరిస్తున్నాను. చివరి మాట చదివి ముగించుదాం. కొర్నేలు ఇంటికి పేతురు వచ్చారు. దర్శనం ప్రకారంగా కొర్నేలి పేతుర్ని లోపలికి ఆహ్వానించారు. అప్పటి వరకు యూదుల మధ్యలో పరిచర్య జరిగింది. ప్రప్రథంగా అన్యజనుడు కొర్నేలి, ఆ కొర్నేలి ఇంటికి పేతురు రావటం. కొర్నేలి
పేతురు పాదాల మీద పడితే పై వచనంలో పైకి లేపి లేదు పాదాల మీద పడబాకని చెప్పి ఆ తదుపరి ఈ మాట మాట్లాడారు. 28వ వాక్యం చదువుకుందామా? అన్య జాతి వారితో సహవాసము చేయుట అయినను, అట్టి వారిని ముట్టుట అయినను యూదునికి ధర్మము కాదని. ఇది చూడండి, నన్ను వాస్తవానికి ఇక్కడ వ్రాయబడిన మాట, పేతురు మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక దర్శనం, ఒక దుప్పటిని చూశారు ఆకాశం నుండి దిగి రావటం. దానిలో నా చతుష్పాద జంతువుల రూపాలన్నీ ఉన్నాయి. తర్వాత కొర్నేలు ఇంటి దగ్గర నుంచి రావటం మనుషులు, పేతురు వాటిని చంపుకొని తినంటే అపవిత్రమైన వాటిని నేను చంపుకొని తిన్న బాబు అని ఆయన చెప్పటం. నేను పవిత్ర పరిచయాన్లే, నువ్వు వెళ్ళి చంపుకొని తిన అన్నారు. అసలు ఆ దర్శనం ఏమిటంటే అన్యజనుల రక్షణ. ఒక చిన్న మాట చెప్తాం. అన్యజనులు రక్షణ విషయంలో పేతురుకు దేవుడు చూపించిన మాట ఇది. పేతురు అంటారు కొన్నేళ్ళ దగ్గరకు వచ్చి, ఇప్పటి వరకు మేము ఒక పద్ధతిలో ఉన్నాం. ఏ పద్ధతిలో ఉన్నామంటే, మేము యూదుల మధ్యలో సేవ చేస్తున్నాం, మేము యూదుల మధ్యలో పరిచయం చేస్తున్నాం. అన్యజనులకి యూదులకు సహవాసం ఉండదు. అన్యజనుల వారితో కలవటం కానీ వారిని ముట్టడం కానీ యూదునికి ధర్మం కాదు. దీన్ని కొంచెం మనం ఆలోచన చేయాలి. ఆ రోజున యూదుడని అన్యజనుల నుంచి మరలా వచ్చినటువంటి వ్యక్తులు సంఘంలో చేరారు. ఆ భాగం గురించి కాదు నేను చెప్తుంది. మరొకసారి చెప్తున్నా వినండి. సంఘములో యూదుడని అన్యజనుడని గ్రీకు దేశస్థుడని దాసుడని భేదము లేదు. ఎప్పుడు? అన్యజనుడు పవిత్రపరచబడినప్పుడు. మరొకసారి చెప్తున్నా, అన్యజనులు పవిత్రపరచబడినప్పుడు, యేసు రక్తముతో కడగబడినప్పుడు, సరైన మారు మనసు పొందినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు, వాళ్ళు పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి రక్తంతో కడగబడి సంఘములో చేరినప్పుడు యూదుడని అన్యజనుడని దాసుడని యజమానుడని ఏమండి స్త్రీ అని పురుషుడని భేదము లేదు. ఇది సంఘ పద్ధతి. అయితే మీరు కొంచెం గమనించవలసిన విషయాలు, ఆత్మ సంబంధంగా మనం ఎవరమో తెలుసా? యూదా గోత్రానికి సంబంధించినటువంటి యూదులు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము యూదా వారిగా యూదులుగా మార్చబడ్డాం. ఇలా సంగతి చెప్తా. పౌలు గారు బోధించేటప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయంలో, మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనులలో చేరినటువంటి పాపులం కాదు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, సంఘ బిడ్డలారా, ఒక చిన్న ఆలోచన మీకు చెప్తున్నా. ప్రార్థనా మందిరములో అన్య స్వభావములకు మీరు చోటు ఇవ్వవద్దు. అన్య స్వభావములకు మీరు చోటు ఇవ్వవద్దు. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నేను చెప్పిన మాట చెప్పండి. సంఘములో అన్య స్వభావాలు ఉంటాయి. అన్య స్వభావాలు, అన్యులు కాదు, అన్య స్వభావాలు ఉంటాయి. అర్థమైందా? అన్యులు కాదు. అన్యులు రాకూడదంట మందిరానికి కాదు, సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం. అన్య స్వభావాలు ఉండకూడదు. అన్య స్వభావాలతో ఏమండి సాంగత్యం చేయటం ధర్మం కాదు.
ఒకసారి అర్థం కాదు. యేసు ప్రభు సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ బావి దగ్గర సమరయ స్త్రీని యేసు ప్రభు కలుసుకున్నప్పుడు కూడా ఆమె చెప్పిన మాట ఇదే: యూదుడు అన్యజనులతో, అన్యజనులు యూదులతో సాంగత్యము చేయరు. ప్రార్థనా మందిరములో ఏమండి, మీరందరూ ఒక పరిశుద్ధమైనటువంటి గుంపుగా నడిపించబడాలి. అన్యజనుల దారిలో వెళ్ళకూడదు దేవుని బిడ్డలు. అందరు చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక్కసారి చెప్పండి గట్టిగా, చెప్పండి, తప్పులేదు. ఏమిటి అన్ని స్వభావాలు? ఒక్క మాట చదవండి మీరు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి చదువు, తప్పులేదు. మొదటి నుంచి రండి. ఇటు చూడండి, ఒకరు చదువుతున్నారు ఏ చేష్టాలు, ఇంకోసారి పోకిరి చేష్టాలు. అన్ని స్వభావాలు అంటే ఏమిటి? పోకిరి వాళ్ళు ఉంటారు కొంతమంది మందిరంలో. నన్ను చూడండి బాబు, ఎవరు? పోకిరోళ్ళు. మీరు కాదు. పితరులో రాసిన, ప్రవక్తలు రాసినటువంటి మాటల్లో ఉన్నాయి. దేవుని మందిరంలోనట కనానీయుడునంట. కనానీయుడు అంటే ఏంటి? కనానీయుడు ఆత్మ. దేవుని మందిరంలో కనానీయుడు. దేవుని మందిరంలో కనానీయుడు ఎందుకున్నాడు? ఏనండి నన్ను. కనానీయుడు అంటే కనాన్ ఆత్మ ఉంది, కనాన్ ఆత్మ. మందిరంలో రాజకీయ ఆత్మ పనిచేయకూడదు. మందిరంలో ఏమండి, పోకిరాత్మ పనిచేయకూడదు. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళా, మందిరంలో పెట్టారు. అందరు విశ్వాసులేనంట వాళ్ళు. ఒకడే కీబోర్డ్ పెట్టుకోండు, ఒకడేమో తబలా పెట్టుకోండు, ఒకడేమో ఏదైతే మొత్తం మీద ఒక 6 ఉన్నారు. ఆ 6 నేను బాగా చూసా. గడ్డమేమో ఎంత ఉంది, ఈ చుట్టూ ఏమేమో చీకేసి తాటికాయలాగా తల, ఈ చుట్టూ తాటికాయలాగా నున్నగా గీకించుకొని విన్నారా? మందిరం ప్రక్కనే పెట్టారు మీటింగు. తల మాత్రం ఇలా ఉంది గొడుగులాగా. ఆ రోజే ఇంత కరెంటు పోయినట్టు వర్షం వచ్చింది. ఎవడో పరిగెడుతున్నాడు, ఎక్కడికి రా అన్నా. నేను గొడుగు కొరకన్నా అన్నాడు. నేనన్నా 4 గొడుగులు ఉన్నాయి, 6 గొడుగులు ఉన్నాయి, ఆ గొడుగులు చాలేరా అని చెప్పాను నేను. ప్రపంచ ప్లేయర్ అంటే ఈయన. దావీదు సితారా ప్లే చేస్తే దురాత్మలు పారిపోయింది. ఒక పాటలు పాడే తీరే కానీ, వాక్యం చెప్పే తీరే కానీ, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే తీరే కానీ, దేవుని ప్రార్థనా మందిరములో విధానాలు ఎలా ఉండాలి? పోకిరి చేస్తాలా? పోకిరి డ్రెస్సా? ఒక్కొక్కరిని చూస్తుంటా. మొన్న ఒకడు వచ్చారు, ఏంటంటే అన్నం పెట్టాడన్నా మీ దగ్గర, ఎందుకు? కుర్చీ వేస్తే కూర్చోబెట్టమని, తర్వాత నీళ్ళు ఇద్దామని, ఇంక తర్వాత భోజనం పెట్టమని. అతని చేతికి చూస్తే పీలకలు మొత్తం కట్టుకున్నాడు. సొలొమోను దేవాలయం దగ్గరకు సేబా దేశపు రాణి వచ్చి కూర్చునే విధానం చూసి, మాట్లాడే విధానం చూసి, పద్ధతి చూసి ఆశ్చర్యపోయింది. వాళ్ళ డ్రెస్ కోడ్ చూసి, వాళ్ళ విధానాలు, నిలబడే విధానాలు చూసి. ప్రార్థనా మందిరములో ఒకరు అన్యజనుల స్వభావం ఏంటి? పోకిరి చేష్టాలు,
రెండవది దురాశలు. దురాశలు, ఆశలు కాదు. ఏ ఆశలు ఇవి? దురాశలు. దురాశలు, మద్యపానం అంట అప్పుడప్పుడు. మద్యపానము, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రార్థనా మందిరాలలో ప్రేమ వ్యవహారాలు, ప్రార్థనా మందిరాలలో ఏమండి ఇలాంటి కార్యక్రమాలు, పోకిరి శాస్త్రాలు. ప్రార్థనా మందిరంలో సోమవారం నుంచి శనివారం వరకు కొంచెం మత్తు పానీయంలో వేసుకొని, అర్థమైందా, అప్పుడప్పుడు 2000 మధ్యలో సిగరెట్లు పెట్టి, బీడీలు పెట్టి, పిచ్చి పిచ్చి పనులు చేసి, మరలా ఆదివారం రాగానే పాపినైనా నన్ను కరుణించయ్యా. ప్రార్థనా మందిరం అల్లరికి కర్త కాదు. ప్రార్థనా మందిరం, ప్రార్థనా మందిరం అనేది సమాధానమునకే ఏమని నిలయం. అది అల్లరితో కూడిన ఆటపాటలు ఇంకా చాలా ఉన్నాయి. అన్య జనుల యొక్క ఇష్టము నెరవేర్చిన గతించిన కాలం చాలు. గతించిన కాలం చాలు. ఈ చోట వచ్చిన మీరు అన్య స్వభావములలో కలిసిపోకుండా, అన్య జనుల వలె ప్రవర్తించకుండా, అన్యుల దారిలో వెళ్ళకుండా ఒక నిష్ఠ కలిగినటువంటి జీవితం మీరు చేయుదురుగాక. ఒక పరిశుద్ధమైన జీవితం చేయుదురుగాక. ఒక ప్రత్యేకమైన జీవితం చేయుదురుగాక. నా దేవుడు అలాంటి అనుభవాన్ని మీకు దేవుడు దయచేయునుగాక. ఈ నూతన ప్రార్థన మందిరములో ఆయన రక్త ప్రక్షాళన మరొక్కసారి జరుగునుగాక. వాక్యము చేత సంఘాన్ని శుద్ధీకరించునుగాక. ప్రతి ఒక్కరిని జన్మం వలన యూదులుగా మార్చబడుదురుగాక. మీరు యూదా జాతి యొక్క నిష్ఠగా మీరు ఉందురుగాక. పరిశుద్ధముగా బ్రతుకుదురుగాక. అన్య జనుల స్వభావాల్లో చేరిన పాపులుగా మీరు మార్చబడకూడదు. నా దేవుడు మీ ఒక్కొక్కరిని వాటిలో నుండి ప్రత్యేకపరిచి, వేరుపరిచి మిమ్మల్ని అందరిని ఒక ప్రత్యేకముగా జీవింపచేయునుగాక. యూదుడు అన్యజాతి వారితో కలుసుకోవటం, ముట్టటం, వాళ్ళు చేస్తారని చేయటం ధర్మము. చెప్పండి, ధర్మము కాదు. యూదుడు యూదుడుగానే బ్రతకాలి. క్రైస్తవుడు క్రైస్తవుడుగానే బ్రతకాలి. వంగవా, ఓయ్ వంగవా, వంగను. నమస్కరించవా, ఒకసారి దండం పెట్టవా, పెట్టను. ఒక అంతరం కట్టుకోవా, ఒక గుమ్మడికాయ కట్టరాదు, ఒకసారి చూడ తిరగరాదు, గుడి చుట్టూ తిరగను. ఎందుకు? నేను యూదును గనుక ఆ పని చేయజాలను. పరిశుద్ధుడైన దేవుని ఆరాధించేవాడిని నేను. పరిశుద్ధుడైన దేవుని ఆరాధించే వాళ్ళం మనం. పవిత్రుడైన దేవుని ఆరాధించే వాళ్ళం మనం. యేసయ్య నామం ఘనమైనది, పరిశుద్ధమైనది. ఎప్పుడు దేవుని మందిరం పరిశుద్ధముగానే ఉండాలి. దేవుని ఆలయాలలో విన్నారా, నేను అనకూడదు, ఎవరు ప్రపంచం వైపు ఒకసారి తొంగి చూడండి. ఎప్పుడో శ్రమల కాలం వస్తుంది. ఆ శ్రమల కాలంలో దేవుని ఆలయంలో కూర్చుంటాడు క్రీస్తు విరోధి అని రాయబడింది. దేవుని ఆలయం కట్టబడుతుంది. ఆ దేవుని ఆలయం క్రీస్తు విరోధి చేతిలో కట్టబడుతుంది. యూదులు ఇజ్రాయేల్ కట్టుకుంటారు. ఆ ఆలయంలో వాడు కూర్చుంటాడు, దేవుని ఆలయంలో కూర్చుంటాడని పౌలు గారు చెప్పాడు. ఎప్పుడో కూర్చోవటం కాదు సాతాను. ప్రపంచం వైపు చూడండి. దేవుని ఆలయాల్లో ఏమండి సాతానుకు పెద్ద పీఠం. ఇది మందిర ప్రారంభోత్సవం రోజు కాబట్టి చెప్తున్నాను. ఇది దేవుని మందిరమేనా? వ్యాపారపు ఇల్లా? దేవుని మందిరమా? వేలం పాటలు వేసుకునే ఇల్లా? దేవుని మందిరమా? ప్లబ్బా ఇది అన్నట్లుగా నడుస్తున్నాయి కొన్ని. జాగ్రత్త పడాలి. ఏది ధర్మం,
ఏం ధర్మం ఇస్తున్నాడు దేవుడు మనకు? ఆ ధర్మాన్ని పాటించాలి. ఒక ఎఫెసీ పత్రికలో ఒక్క మాట మీరు నోట్ చేసుకోండి. కుటుంబ వ్యవస్థ గురించి రాయబడిన ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఆరవ అధ్యాయం 1వ వచనం. పిల్లలు గమనించాలి, తల్లిదండ్రులు గమనించాలి, హోసన్న కుటుంబాలు గమనించాలి, ఈ రోజున వచ్చినటువంటి ప్రతి బిడ్డలు గమనించాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది, అందరు చెప్పండి చివరి మాట, ఇది ధర్మమే. ఇంకోసారి చెప్పండి, ఇది ధర్మమే. ఇటు చూడండి, నన్ను పౌలు గారు పత్రిక వ్రాస్తున్నప్పుడు కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయములో మొదటి నుండి ఒక 3-4 వచనాలు ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల గురించి మాట్లాడాడు. నన్ను చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక భార్యను భర్త విడనాడకూడదు, ఒక భర్తను భార్య విడనాడకూడదు. ఎడబాయకుడు 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 అని వ్రాయబడింది. ప్రార్థన చేసుకునే సమయాల్లో తప్ప మిగతా సమయాలలో అందరూ ఎడబాయబాకండి. అంటే ఏక మనస్సు, ఏక భావం, ఏకాత్మ, ఏక తాత్పర్యం భార్యాభర్తల మధ్యలో ఉండాలని, ఇది ధర్మమే అని మాట్లాడాడు అక్కడ. భార్యను భర్త ఎడబాయకుండా ఉండటం, భర్తను భార్య ఎడబాయకుండా ఉండటం, ఇది భార్యాభర్తలకు ఇచ్చిన ధర్మమే అని మాట్లాడాడు. ధర్మమే. భార్యాభర్తలు కుటుంబ వ్యవస్థలో ఐక్యముగా ఉంటూ మీ పిల్లలను, ఇప్పుడు ఎఫెసీ పత్రికలోకి రావాలి, మీ పిల్లలను మీరు కోపము రేపక ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను వాళ్ళను మీరు పెంచాలి. పిల్లలకు కూడా చెప్తున్న మాట ఏమిటి? యవనస్తులు గమనించండి, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండాలి, ఇది ధర్మం. కుటుంబం అంతా ఐక్యముగా ఉండటం ధర్మం. భార్యాభర్తలు విడిపోవటం, పిల్లలు శత్రువులుగా మారటంగా ధర్మం. ఎట్టి పరిస్థితుల్లో కుటుంబం అంతా ఒక ఐక్యతంగా ఉండటం, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండటం ధర్మం. ఈ రోజున తల్లిదండ్రులు బ్రతుకుతున్నారంటే, ఒకటి దేవుని కొరకు, 2 పిల్లల కొరకు. మాకు ఎన్నో కుటుంబాలు కలిసి చెప్పే మాటలు ఇవి. అన్నయ్య, మేము బ్రతుకుతున్నామంటే ఒకటి దేవుని కొరకు, మాకు దేవునితోనే ఉండాలి అనే బ్రతికితే ఇక బ్రతకాల్సిన అవసరం లేదు అన్నయ్య, మేము చనిపోయిన ప్రభు దగ్గరికి వెళ్తాం. మేము బ్రతుకుతున్నామంటే ఎందుకు? దేవుడు మాకిచ్చిన పిల్లల కొరకు. యేసన్న గారు కూడా, బాగా వినండి, ఆత్మీయ తండ్రులమైనటువంటి మా గురించి, ఆత్మీయ బిడ్డలైనటువంటి మీ గురించి మాట్లాడుతూ యేసన్న గారు అంటారు, నేను చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్తే నాకు మేలు అన్నారు. ఎందుకు? ఈ లోకంలో ఈ బాధలు, ఈ తిరిగే కార్యక్రమాలు, ఈ వేధింపులు, తాలింపులు ఇవన్నీ ఏమి ఉండవు. తిన్నగా ప్రభు దగ్గరికి వెళ్తాం. అర్థమైందా? యేసన్న గారు చెప్పిన మాట, బ్రతికి ఉంటే మీకు మేలు. ఎందుకు మేలు? మీకు నేను దేవుని వాక్యం చెప్తాను కనుక అన్నారు. మంచిది. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తన బట్టి కృంగిపోతున్నారు. సరే, ఏ విషయమైనా కానీ వాళ్ళ నాన్నగారు ఏం మొక్కుబడి చేసుకున్నాడో,
వాళ్ళ నాన్నగారు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈడొచ్చిన అమ్మాయికి తెలియలా. ఈడొచ్చిన అమ్మాయి అంటే వయసు పెరిగిన అమ్మాయికి తెలియలా. వాళ్ళ నాన్నగారిది ఒక రాజ్యం, వాళ్ళ అమ్మగారిది ఒక రాజ్యం, ఈ అమ్మాయిది ఒక రాజ్యం. వాళ్ళ నాన్నగారు ఏం ప్రార్థన చేసుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా ఇంట్లో తెలియలా. అందుకని ఆయన వెళ్ళారు, యుద్ధం చేశారు, తిరిగి వచ్చేసరికి ఈ అమ్మాయి ఏమో ఆర్భాటంగా ఎదురెళ్ళింది. వెంటనే కృంగిపోయాడు ఈయన తండ్రి. అమ్మా, నన్ను ఇంత కృంగ చేశావేంటి తల్లి? ఆయన మాట ఇచ్చింది, మొక్కుబడి చేసుకుంది, కూతురు తెలియలేదంట. ఈ పిల్ల ప్రవర్తన బట్టి ఆయన కృంగిపోయాడు. ఒక దీన ప్రవర్తన బట్టి యాకోబు కృంగిపోయాడు, తల పైకెత్తుకోలేకపోయాడు. ఆలోచన చేయండి. ఇక దావీదు పిల్లల గురించి అయితే చెప్ప వీలు పడదు. రాజ్యములో ఒక ప్రక్కన పోరాటాలు, శత్రువుల మధ్యలో ఒక పక్క పోరాటాలు, మరో ప్రక్కన కుటుంబంలో పోరాటాలు. దావీదుకి ఒకడు వచ్చి కబురు పెడతా ఉంటాడు, ఏమని నీ కూతురు పాడైంది, నీ కూతురు పాడైపోయింది. ఎవర్రా పాడు చేసింది? చెప్పకూడదు నా నోటితో. లోకంలో పాడైందా? లోకస్తులో పాడు చేసింది. కృంగిపోతున్నాడు దావీదు. ఇంకొకరు వచ్చి పరిగెత్తకుండా, అయ్యా నీ కొడుకు చచ్చిపోయాడు, గొంతు కోశాడు ఒకడు. ఎవర్రా చంపింది? నీ కొడుకుని చంపుకో, ఇంకొక తమ్ముడు చంపుకో, నువ్వు బ్రతికే ఉన్నావు. 50 మందిని తీసుకెళ్ళి అక్కడ నేనే రాజుని ఊరేగుతున్నాడు ఇంకొకడు. పిల్లల ప్రవర్తనలు బట్టి కృంగిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలకు చెప్పుకోలేక తల్లిదండ్రులు నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది కూడా ఉన్నారు, పిల్లలు ఏది చేసినా మంచే అని పిల్లలను ప్రోత్సాహపరిచారు. ఏలీ లాంటి వ్యక్తులు వారిద్దరు పిల్లలు బొత్తిగా చెడిపోయి ప్రవర్తిస్తూ ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నారని ఒక్క మాట అనరు. దేవుని కంటే గొప్పవాళ్ళని భావించుకున్నాడు. ఎందుకు చెప్తున్నానో చాలా జాగ్రత్తగా వినండి. మీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదముగా ఉండాలి, ఐక్యముగా ఉండాలి. యవనస్తులైన పిల్లలకు చెప్తున్నా, యవనస్తులైన పిల్లలకి మీ తల్లిదండ్రులకు మీ తుది శ్వాస పోయేంత వరకు కూడా మీరు విధేయులై ఉందురుగాక. కొద్ది వయసు మీద పడింది, వృద్ధాప్యం వచ్చింది అనేసరికే ఇక తల్లిదండ్రులను పట్టించుకోరు కొంతమంది పిల్లలు. అమ్మా మంచి సంబంధం చూశానమ్మా, బాగుంటారు, మంచి పద్ధతి కలిగినాడు, బాప్తిసం పొందాడు, మంచి వ్యక్తి అమ్మా, మంచి స్వభావాలు, మనకు అల్లుడిగా వస్తే మంచిదమ్మా, నీకు సంబంధం చూశాము అంటే ఆ పిల్ల విని అంటదట వాళ్ళమ్మతో, అంత బాగున్నాడమ్మా, నిజమే బాగున్నాడే, అస్సలు సూపర్ ఉన్నాడే, అలా అయితే నువ్వే చేసుకో మమ్మీ అన్నదంట. తల్లిని అనే మాటేనది. మీరు నవ్వారు కానీ మరి అబ్రహాము పిల్లలు ఎంత విధేయులై ఉన్నారు. 40 సంవత్సరాల వయసులో కూడా పెళ్లి సంబంధానికి వెళ్తుంటే ఎవరు ఆ అమ్మాయి అని చెప్పి ఏమండి ఎక్కడా కూడా ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఆ అమ్మాయి అని ఇస్తా కడగలేదే, తీగలు లాగలేదే, పంపించు వాట్సాప్లో ఫేస్బుక్లో అనలేదే. అందుకే అబ్రహాము యొక్క పిల్లలు విధేయత చూపించి తాను గుడారములో ఉన్నట్లుగా తమ పిల్లలు కూడా గుడారాల్లో ఉన్నారు. నా ప్రభు అయిన యేసు క్రీస్తు అందుకే చెప్తున్నారు, ఏది ధర్మం? ప్రతి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండుట ధర్మమే. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకొకసారి, సంఘ ఆత్మీయ తండ్రి అయినటువంటి సేవకుని దగ్గర ఆత్మ సంబంధమైన పిల్లలుగా ఉన్నటువంటి మీరు విధేయులై ఉండుట ధర్మమే.
ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి సేవకులు, ఆత్మీయ తండ్రి అయినటువంటి సేవకుడు ఒక విశ్వాసిని చూసి కృంగిపోకూడదు. ఒక విశ్వాసిని చూసి గౌరవప్రథం అంతా పోయిందనుకోకూడదు. ఒక విశ్వాసిని చూసి కలవరం చెందకూడదు. మీరు ప్రియులైనటువంటి పిల్లలని సంఘాన్ని బోధించాడు. ఒక ప్రక్కన సంఘాన్ని మనసులో పెట్టుకొని, కుటుంబాన్ని మనసులో పెట్టుకొని నడిపించబడాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. 4 కోణాల్లో మీకు చెప్పాను. ఒకటి న్యాయమును ఎరిగి ఉండుటయే ధర్మం. 2 మేలు చేయుటయే ధర్మం. 3 అన్యజనుల స్వభావాలలో సహవాసం చేయకుండా ఉండుటయే ధర్మం. విధేయులైనటువంటి పిల్లలుగా మార్చబడటమే ధర్మం. ఈ ధర్మాలను మీరు పాటించండి, అనుసరించండి. ఈ ధర్మమే మీ కన్నులకు వెలుగు కలగజేయునగాక. ఈ ధర్మమే కీడు అనేది మీకు సంభవించకుండా మిమ్మల్ని కాపాడునుగాక. ఈ ఆత్మ సంబంధమైన సీనాయి అనే మందిరములోనికి నా ప్రభువు దిగి వచ్చి ఆయన మాటలాడి ఆయన మీకు ధర్మమును దయచేయునుగాక. ఈ ధర్మములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆత్మీయతలు మీరు మీ కుటుంబాలు, ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన వారు, దూరాన ఉండి లైవ్లో పాల్గొన్న వారు అందరూ అనుభవించుదురుగాక. ఈ మాటలు మీ హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక. అందరూ లేచి నిలవబడండి. అందరూ మీ కుడి చేతిని పైకెత్తితే నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి సర్వశక్తి కలిగిన దేవుని మాటలు అగ్ని కణము లాంటి వాక్కులు మనల్ని చేరుతూ వచ్చాయి. మీ హృదయపు తలుపులు తెరచి అందరూ మీ కుడి చేతిని ఎత్తండి. నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణునిగా మీరు మా మధ్యకు దిగి వచ్చారు నాయన. అదృశ్య దేవునిగా ఆత్మస్వరూపిగా మీరు మా మధ్యలో సంచరిస్తూ వచ్చారు. అందుకు నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించడానికి మా మనోనేత్రములు వెలిగించి మమ్మల్ని తీర్మానం చేసుకునే రీతిలో ప్రభువా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకవేళ మీ ధర్మమునకు విరుద్ధంగా ఒకవేళ మేము ప్రవర్తించి ఉంటే, ఒకవేళ తెలుసో తెలియక మేము ఆ మార్గంలో వెళ్ళి ఉంటే మమ్మల్ని సరిచేసి నైనా మీరు ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేసి మమ్మల్ని మరొక్కసారి వెలిగించినందుకు మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. నీ సన్నిధిని కోరుకుని నీ మాటలు వినాలని ప్రభువా, నీ ముఖము చూడాలని నీ సన్నిధికి చేరి వచ్చిన నీ ప్రజలతో మీరే మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు విన్న మీ బిడ్డల ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరి గుండెల్లో ఈ మాటలు స్థిరపరచమని వేడుకొనుచున్నాను. మీ దీవెనలకు పాత్రులుగా మార్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ పక్షమున మీ దీన దాసులు ఇంతవరకు మీరు నిలబెట్టి మీరు వాడుకున్నారు. ఇంకొక మీ దాసులకు విశేషమైన కృప, మీ దీవెన సమృద్ధిగా మీరు అనుగ్రహించి భూది గంతముల వరకు మీ చేతి పాత్రగా, మీ నోటి బోరగా మీరు వాడుకొని మహిమ తెచ్చుకోనమని వేడుకొనుచున్నాను. ఆశతో వచ్చిన నీ ప్రజలు మరల తిరిగి వెళుతున్నారు నాయన. వారితో మీరు అడుగులు వేయండి, వారి గుమ్మాన్ని మీరు తొక్కండి, వారి కుటుంబాల్లో మీరు ప్రవేశించండి, వారికి గొప్ప దీవెన కలిగించండి, మీ ప్రసన్నతను మీ ప్రత్యక్షతను కనపరచండి. ప్రతి వ్యక్తి కుటుంబం స్వర్గసీమగా మార్చబడినకు సహాయం చేయండి. ప్రతి ఇరుకులు విషయాలు నాయన తొలగించమని వేడుకొనుచున్నాను. ప్రతి బలహీనతను తొలగించమని వేడుకొనుచున్నాను. శక్తి కలిగిన మీ బాహు చాచి ఉంచమని వేడుకొనుచున్నాను. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యను కూడా విస్తరింపచేయండి. సరిహద్దును విశాలపరచండి. మీ కనుదృష్టి ఉంచండి ఆయన. మీ చిత్తమంతయు, మీ సంకల్పమంతయు, మీ ప్రణాళిక అంతయు ఈ పరిచర్య ఎడల మీరు నెరవేర్చి మహిమ తెచ్చుకోండి. సేవ చేస్తున్న సేవకులకు విశేషమైన కృప, మీ దీవెన కలిగించండి. గత దినాల్లో మీ సేవకుల పట్ల మీరు చేసిన అద్భుతం కొరకానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ సేవకునికి ఇచ్చిన ఆరోగ్య కొరకానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపల కొరకానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. భద్రత కొరకానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు వాడుకున్న విధానం కొరకానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులందరినీ మీ హస్తగతాలు దాచి కాచి ఎంచి పెంచి విశేషమైన మీ కృపను అనుగ్రహించి మీ యొక్క మహిమ కలిగిన రాకడకు అనేకలు సిద్ధపరిచే సాధనాలుగా మీరు నాయన మీ దాసులను వాడుకునమని ఈ ప్రారంభోత్సవ కూడికను వైభవంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అద్భుతంగా మీరు జరిగించారు. ఆటంకాలన్నీ తొలగించారు. ఆశీర్వాదాన్ని మాకు మీరు అనుగ్రహించారు. శిరస్సు వంచి నమస్కరిస్తూ నా తండ్రి, మీ రాకడ వరకు మేము ఈ రీతిగా ఒకరినొకరు కలుసుకొని
మీ వాక్యము చేత మేము బలపరచబడుటకు సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ కూడికలో పాలు పొందిన వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి, ఈ మాటలు అందించిన దైవ సేవకులకును, మరి ముఖ్యంగా దేవుని వాక్యమును బట్టి నిబంధన చేయబడిన వారికి సదాకాలం కృపతోడ ఇండి నడిపించునుగాక. అందరం చెప్దాం ఆమేన్.